హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం ఫిష్ ఇది? మా హస్బెండ్ వాష్ చేస్తున్నారు. గ్లాస్ ఫిష్. మన సైడ్ దొరుకుతుంది ఫిష్. మన సైడ్ ఏమంటారు? గ్లాస్ ఫిష్ అని అంటారా? వాడు కట్టింగ్ సరిగ్గా చేయలేదు. జాయింట్ జాయింట్. అమ్మా వద్దుతలేదు, ఆటునేది కాదు. క్లీన్ చేస్తున్నారు మా ఫిష్. ఎప్పుడైనా ఆయన్నే క్లీన్ చేస్తాడు, నాకు రాదు. చికెన్ మటన్ అయితే వచ్చి కానీ నాకు టేబుల్ ఆయనే చేస్తాడు ఎక్కువ. ఫిష్ చికెన్ మటన్ అయితే నేనే క్లీన్ చేస్తాను. ఫిష్ మాత్రం ఏంది వాడు అసలు టూ ఏం కట్ చేసి ఇచ్చిండు చూపి, ఒకసారి చూపి. లేపుతాను ఒకసారి పైనకి. ఇలా ఎవరైనా కట్ చేసి ఇస్తారా మీకు ఫిష్? మాకు ఇస్తారు ఇక్కడ. అమ్మా అసలు వాడు మరి నువ్వు చూడలేదు, అడగలేదా మొత్తం కట్ చేసి ఇవ్వమని? జాగ్రత్త చెయ్యి. ఫిష్ ఈరోజు మా ఇంట్లో ఫిష్ పుల్స్ అండ్ మా పిల్లలకి ఫిష్ ఫ్రై. ఇదే ఓకే. అక్కడ మా హస్బెండ్ క్లీన్ చేసే లోపు ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది మా మమ్మీ డైరెక్ట్ ఇలా స్టవ్ పైన పెట్టి పెట్టేసారు. కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసిన దానికంటే ఇంట్లో బాగుంటుంది. ఏం కట్టాలి, నీ వరకు ఏం రాదులే. మా పాప అని చెప్తారు. మా పాప ఇలా వచ్చి నిలబడి చూస్తుంది హస్బెండ్ వాష్ చేస్తుంటే ఫిష్. ఏంటిది అది? ఏంటిదే? ఏం కాదు తల్లి, నీ వరకు రాదు. అది చేసుకోండి. ఈ స్టవ్ పైన కూడా పెట్టేస్తా తొందరగా. అది కేజీ ఫిష్. కేజీ ఫిష్ కి 3 ఆనియన్స్ అండ్ 2 టమాటా. మా మమ్మీ ఆనియన్ వరకు వేస్తుంది, టమాటా అనేది మా వదిన దగ్గర నుంచి చూసాను అనమాట. అంటే నేను చూసి ఇంకా వాళ్ళే మిక్స్ చేస్తాను. సో ఇది బయట లేయర్ అయితే బ్లాక్ అవుతుంది, ఇది మాడిపోతున్నట్టు కాదు, లోపల మంచిగా ఉడకాలి. ఇది 1 kgకి చూడండి ఇంత మంచిగా ఫ్రై అయిపోయాయి. సో చల్లారాక ఈ పైన అంతా రిమూవ్ చేసి ఈ 2 కలిపి మిక్సీ చేసేయాలి. పెళ్లికి ముందు అసలు నాకు నాన్ వెజ్ వచ్చేది కాదు. పెళ్ళైనాక నేను నేర్చుకున్నాను. ఈ ఫిష్ అయితే అసలు చెన్నైకి వచ్చాక స్టార్ట్ చేశాను. నాకు జైపూర్ లో ఫిష్ అసలు దొరకకపోతుండే. సో వాష్ చేసేటప్పుడు కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్ అండ్ కొంచెం ఉప్పు వేసి కూడా వాష్ చేయండి. సో ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. వాటర్ ఫ్రెష్ గా వచ్చేంత వరకు వాష్ చేయండి. ఈ ఫిష్ కొంచెం మన సైడ్ దొరుకుతుంది కదా కొర్రమీను, ఆ టైప్ లోనే ఉంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అంతలో. ఇది కొంచెం చల్లారినాక క్లీన్ చేసేసుకొని మిక్సీ పెట్టేద్దాం. సో ఇప్పుడు మ్యారినేషన్ కి దానికి జరుగుతుంది కారం. ఇది ఇందులో కొంచెం ఫ్రై పీసెస్ కూడా తీస్తాం మా పిల్లలకి, అందుకని చెప్పి తక్కువ వేస్తున్నా కారం. మళ్ళీ మనం పులుసులో తర్వాత వేసుకుందాం. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల ముక్క గట్టి పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సపరేట్ మిక్స్ చేసి కలిపితే మంచిగా మనకు మిక్స్ చేయడానికి వస్తుంది. డైరెక్ట్ అందులోనే వేస్తే ఒక ముక్కకు పడుతుంది, లేదా ఇంకో ముక్కకు పట్టదు. అందుకని సో ఉప్పు, కారం, అల్లం పేస్ట్, కొంచెం పసుపు మళ్ళీ నేను కర్రీలో వేస్తాను. 1 లెమన్ అండ్ ధనియాల పొడి, కొంచెం ఆయిల్.
సో ఇప్పుడు అది మిక్స్ చేసేసుకొని అది మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాము. మనం ఈ ప్రాసెస్ లో అది కాసేపు మ్యారినేట్ అయి ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. అంటే టైం అంటూ ఏం లేదు, మనం కడిగాం కాబట్టి అది కొంచెం ఫిష్ స్మెల్ రాకుండా అది పెట్టేసుకుంటే మ్యారినేట్ ఆ టైంలో మ్యారినేట్ చేసి పెడితే కొంచెం టేస్ట్ కూడా ఉంటుందని. కానీ ఇది మ్యారినేట్ చేయగల ఆప్షనల్, ఇది మ్యారినేషన్ అనేది. మీరు ఇలా మసాలా అదంతా పులుసు అంతా బాయిల్ అయ్యేలోపు కడిగి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే నేను మా పిల్లలకి ఫిష్ ఫ్రై చేస్తా కాబట్టి ఇంకా మ్యారినేట్ చేసి పెడతా కాసేపు. వాటర్ వస్తూనే ఉంటాయి, చికెన్ ఫిష్ ఏదైనా వాష్ చేసినా కొద్ది వాటర్ వస్తూనే ఉంటాయి ఎంత తీసేసినా. సో ఇలా మ్యారినేట్ చేసేసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాక ఇంకా నెక్స్ట్ చింతపండుకి నానబెట్టుకోండి. చింతపండు ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు పులుపు అనేది నేను నార్మల్ గా వేస్తానండి, మరీ ఎక్కువ వేయను. చింతపండు తిక్కుగానే చేస్తాను పులుసు నేను, అందుకని చెప్పి ఇంకా కొంచెం కడిగేసి ఒక 2 times కడిగి కొంచెం హాట్ వాటర్ లో సోక్ చేసి పెట్టుకోండి. తొందరగా నానుతుంది అనమాట, మంచిగా స్మూత్ గా అవుతుంది. సో అది సోక్ చేసి పెట్టేసి ఇంకా ఆనియన్ అది టమాటా మనము డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చుకున్నాం కదా, అది క్లీన్ చేసేసి మంచిగా క్లీన్ చేయండి. ఆ బ్లాక్ అనేది పోవాలి మొత్తము. సో క్లీన్ చేసేసేయండి మంచిగా. అలా పీల్ చేసేసాక ఒకసారి వాష్ చేసి అప్పుడు మిక్సీ పట్టండి. యాక్చువల్గా నేను మైక్ పెట్టుకొని డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో చేద్దామని చెప్పి చేశాను. కానీ నాకు స్టార్టింగ్ కదా మైక్ అది ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో ఏమో నాకు తెలియలేదు, నేను చూసుకోలేదు. సో నేను మాట్లాడుతూనే ఉన్నాను, అది రికార్డ్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ లాస్ట్లో ఎడిట్ చేసేటప్పుడు చూస్తే అసలు వాయిస్ రికార్డ్ అవ్వాలి. స్టార్టింగ్ కాసేపు రికార్డ్ అయింది, సో తర్వాత అది ఇంకా ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు, అందుకే మాట్లాడుతూనే ఉంటాను. చూడండి అది పాపం నాకు మిక్సీ అనేది హింట్ ఇచ్చింది 2-3 times, అది ఆన్ అవ్వలేదు. కానీ నేనే అసలు పట్టించుకోకుండా ఆన్ చేసేసా. అసలు ఏంటో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాకనే ఏమో నాకు అసలు అన్ని ఇలానే జరుగుతుంది, నిన్న అలా ఈ రోజు ఇలా. ఇది ఫస్ట్ టైం అండి, 1 year నుంచి వాడుతున్నా కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు, అసలు ఫస్ట్ టైం. సో నాకు కొంచెం ఏదో లీక్ అవుతున్నట్టు అనిపించినప్పుడు నేను ఉల్టా చేయొచ్చు కదా, అసలు ఓపెన్ చేసేసరికి మొత్తం అలా పడిపోయింది. అంతసేపు దాన్ని ఫ్రై చేసి అంతా చేసింది అంతా వేస్ట్ అయిపోయింది. అసలు వేస్ట్ అయితే అయ్యిందేమో కానీ అదంతా క్లీన్ చేయడం అసలు అదంతా పెద్ద పని, మొత్తం అందులో జార్లోకి వెళ్ళిపోయింది అదంతా. ఇంకా దాన్ని వాటర్ పోసా కడగలేము, సో మంచిగా క్లీన్ చేయాలి మొత్తము. చాలా టైం పట్టింది అది క్లీన్ చేసేసరికి. అండ్ ఆనియన్ కదా నాకు చాలా కళ్ళు మండుతున్నాయి అసలు అది మిక్సీ చేసేసరికి. మధ్యలో చూపిస్తా చూడండి మీకు, ఆనియన్ కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. క్లీన్ చేయడానికి అయితే దగ్గర దగ్గర 1 hour పట్టింది, అది లోపల ఇంకా వాటర్ వేయకుండా నీట్ గా క్లీన్ చేయడానికి. అదంతా క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా టైం పట్టుద్ది అని చెప్పి పక్కకు పెట్టేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసా. చూడండి ఎంత చాలా మండాయి నాకు కళ్ళు, అది రెడ్ ఆనియన్ కదా చాలా ఘాటు ఉంటుంది. సో ఇంకా మళ్ళీ నాకు ఇంకా 1 టమాటా 1 ఆనియన్ సరిపోద్ది అనిపించింది. ఆ కొంచెం మిగిలింది, అది కూడా ఆ జార్లో అండ్ దాని క్యాప్కు ఉన్నది, ఆ కొంచెం మిగిలింది అది ఇంకా సపరేట్ చేసేసి మిగతా అంతా అది పడేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసా గ్రేవీ కోసం అని. ఇంకా 1 ఆనియన్ 1 టమాటా మళ్ళీ ఇంకా ఫ్లేమ్ పైన పెట్టి కాల్ చేసి ఇంకా మళ్ళీ ఆ చల్లారాక మిక్సీ పట్టాను మొత్తం కలిపేసి.
అండ్ ఫస్ట్ కాల్చినప్పుడే మొత్తం స్టవ్ మంచిగా క్లీన్ చేసా. అది మొత్తం బ్లాక్ గా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి అవి ఉంటాయి కదా అవి మొత్తం వాష్ చేసి పెట్టేసా. మళ్ళీ ఇంకా అసలు డబల్ పని అయిపోయింది ఆ రోజు అయితే. అసలు చాలా టైం వేస్ట్ అయిపోయింది. వీకెండ్ అసలే లేట్ అయిపోయింది అంటే ఇంకా చాలా లేట్ అయిపోయింది ఆ క్లీనింగ్ వల్ల. సో ఫిష్ కి ఎప్పుడైనా అలా వెడల్పున్న దాంట్లో చేయండి, ఫిష్ ముక్క అనేది మంచిగా విరక్కుండా ఉంటుంది. సో నేను ఇంకా ఇందులో చేస్తాను, ఎప్పుడు చేసిన ఫిష్ ఇందులోనే చేస్తాను నేను ఎక్కువగా. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసా, ఇది మస్టర్డ్ ఆయిల్. సో ఇంకా అది పెట్టేసి ఇంకా అది ఆలోపా చల్లారిపోయింది అని చెప్పి మిక్సీ పట్టడం స్టార్ట్ చేశాను ఇంకా నేను. సో ఆయిల్ మంచిగా వేడైపోయింది, ఆ స్మెల్ అనేది వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసాను. ఇంకా ఫిష్ అనేది ఒక్కో చోట ఒక్కోలా చేస్తారండి, ఇంకా ఇలానే చేయాలి అలా చేయకూడదు అని ఏం లేదు. ఇంకా ఎవరికి టేస్ట్ ఎలా నచ్చుతుందో అలా చేసుకుంటారు ఫిష్ అనేది, ఎందుకంటే చాలా వెరైటీస్ లో చేస్తారు కొంతమంది, అందుకని. సో కరివేపాకు వేసి అది వేగగానే ఇంకా వెంటనే ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, మంచిగా స్మూత్ గా పట్టుకోండి. అప్పుడు ఇంకా ఆనియన్ టమాటా ముక్కలు అనేవి మనకు పులుసులో తగలకుండా ఉంటాయి. సో ఆ పేస్ట్ ని కూడా కరివేపాకు కొంచెం వేగాక ఆ పేస్ట్ కూడా మొత్తం వేసేసి అది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆ స్మెల్ అనేది పోవాలి మొత్తము. అంటే మనం డైరెక్ట్ కాల్చాము అది ఏం ఉండదు అంత స్మెల్, అయినా కూడా ఆయిల్లో ఫ్రై మంచిగా అవ్వాలి. లాస్ట్ లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేటట్టు అంతవరకు ఫ్రై చేసుకోవాలి అది. సో మంచిగా కలిపేసుకొని అందులోనే పసుపు అల్లం పేస్ట్ వేయండి. మ్యారినేషన్ లో కూడా వేసాం కదా, సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. పసుపు కూడా వేసాను, అది రికార్డ్ అవ్వలేదు. సో అల్లం పేస్ట్ కూడా వేసి ఇంకా దాంతో పాటు పచ్చి వాసన పోయేంత వరకు అది వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, అది మొత్తం దగ్గరకు అవుతుంది ఆనియన్ పేస్ట్ అనేది, అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి కాసేపు వరకు, మధ్య మధ్యలో కలుపుకోండి. సో చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, పచ్చి వాసన అనేది వెళ్ళిపోయింది. సో ఇంకా ఈ టైంలో చింతపండు పులుసు వేసుకోండి. కొంతమంది ఫస్ట్ ఫిష్ వేసి తర్వాత పులుసు వేస్తారు. సో నేనైతే ఇంకా ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను, కొన్నిసార్లు ఫిష్ చేస్తా, కొన్నిసార్లు తర్వాత పులుసు పోస్తా. కానీ నాకు ఇది బెటర్ అనిపించింది, ఎందుకంటే పులుసు అనేది చాలాసేపు మసలి పులుసు చాలా టేస్ట్ వస్తుంది. అదే మనం ఫస్ట్ ఫిష్ వేస్తే ఇంకా అది ఓవర్ కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫిష్ మసాలానికి కొంచెం టైం పడుతుంది కదా అది కుక్ అవ్వడానికి అని చెప్పి. సో ఫస్ట్ పులుసు వేసుకొని అందులో మంచిగా బాయిల్ అయ్యాక అప్పుడు ఇంకా ఫిష్ వేసుకోండి. సో పులుసు ఇంకా మీకు ఎంత కావాలో దాన్ని బట్టి ఇప్పుడు యాడ్ చేసుకోండి పులుసుని. ఇంకా థిక్ కావాలా పల్చగా కావాలా అని చెప్పేసి ఇంకా నేను మీడియంగా చేస్తాను, ఇంకా దాన్ని బట్టి ఇప్పుడు యాడ్ చేసేసాను. ఇంకా పులుసు వేసేసి కలుపుకొని ఇంకా అన్ని ఉప్పు కారము ధనియాల పొడి కొబ్బరి పొడి అన్ని ఇప్పుడే వేసేసాను నేను. ఇంకా అందులోనే బాయిల్ అయిపోతుంది మంచిగా. అండ్ మ్యారినేషన్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ పులుసులో కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది, ఎప్పుడు కారంతో చూసుకోవద్దు పులుసు కర్రీలో మాత్రం. వేరే దాంట్లో సరే ఒక స్పూన్కి కారంకి హాఫ్ స్పూన్ ఉప్పు అనుకుంటాం, కానీ పులుసులో మాత్రం ఒక స్పూన్ ఎక్స్ట్రానే పడుతుంది ఉప్పు అనేది. సో మీ టేస్ట్ని బట్టి ఇంకా చూసి వేసుకోండి. నేను కొన్ని ఇంకా హాట్ వాటర్ మిక్స్ చేసాను.
ఇందులో ఇప్పుడు ఓన్లీ నేను ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాను. సో ముందు మ్యారినేషన్లో కూడా వేస్తాం కదా, సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ మెయిన్గా. సో పులుసు బాయిల్ అయిపోయింది మంచిగా. ఇంకా ఇప్పుడు ఫిష్ని ఇలా పీస్ ఇట్లా పెట్టండి. మనం ఏమంటారు, చికెన్ మటన్లా కాకుండా ఇంకా సపరేట్గా దానికి కొంచెం స్పేస్ వదిలేస్తూ పెట్టండి. అండ్ దానికి ఉన్న మసాలా, ఫిష్ పీసెస్కున్నంత మసాలా పులుసులో కలిసేటట్టు ఒకసారి కలపండి. ఇప్పుడు స్పూన్ పెడతాము, ఇంకా తర్వాత మనం ఇంకా అసలు స్పూన్ పెట్టొద్దు. సో అలా సెట్ చేసేసి నేను ఒకసారి కలిపేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు ఫిష్ కూడా కొంచెం ఉడికిపోయిందండి. ఇంకా ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకోండి. ఇది జీలకర్ర మెంతుల పొడి ఎప్పుడైనా లాస్ట్లో వేయాలి, ఫస్టే వేస్తే ముక్క చేదవుతుందంట, మా మమ్మీ అంటది అలా అని. సో వేసేసి ఇలా కొంచెం కలిపేసుకోండి, స్పూన్తో కలపకండి, ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా కలిపేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒక 2 minutes ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇంకా మన ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది. పులుసు ఇంకా రెడీ అయిపోయింది, ఆఫ్ చేసేసా. ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నా. ఒక 4 pieces ఫ్రై చేసా ఇప్పుడు మా పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో ఫిష్ కానీ చికెన్ కానీ ఏది చేసినా ఒక బౌల్లో వాటర్ పెట్టి అలా పెట్టండి. సో దానివల్ల స్టీమ్ అనేది ఫామ్ అయ్యి పీస్ అనేది మంచి సాఫ్ట్గా వస్తుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకా 3 minutes ఉందండి. సో ఒకసారి పాజ్ చేసి మనం దాన్ని ఉల్టా చేసుకుందాం ఒకసారి. వెయిట్, ఒకసారి దీన్ని ఉల్టా చేసుకున్నాం.
వస్తుంది, చూసుకోండి. ఇలా చేసేద్దాం. అండ్ మళ్ళీ పెట్టేద్దాం. కాకపోతే దాని కండిషన్ చూస్తే ఇంకా అవ్వాలి. సో నేను కొంచెం టెంపరేచర్ అనేది టైం అనేది పెంచుతున్నాను. ఇంకొక 8 minutes పెట్టేద్దాం. ఆన్ అయిపోయాను. సో 8 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మళ్ళీ 8 minutes పెట్టాక మంచిగా ఫ్రై అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.